నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి ప్రజానాయకులు కొంత వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మనతోని రచన ముద్దిగానే గారైతే ఉన్నారు. ఒకసారి మాట్లాడైతే తెలుసుకుందాము. మేడం, ఎలా చూస్తూ ఉన్నారు ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో? పండుగ పూట ఇటు రంజాను, ఉగాది తరుణంలో ఈ బుల్డోజర్లు రావడము, జేసీబీలు పెట్టి 400 ఎకరాలు యూనివర్సిటీలో రావడాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? చాలా దురదృష్టం అండి ఇది. ఎందుకంటే పండగలు మనకున్నాయి. అక్కడున్న జీవ జంతువులకి ఏవైతే జనజాతులు ఉన్నాయో వాటికి పండగ లేదు. ఆటికి అలాంటి అలాంటి అడవి దొరకడమే పండగ యాక్చువల్‌గా. ఎందుకంటే అది వాళ్ళ ఇల్లు కాబట్టి. సో, మనం వెళ్లి వాటింటిని, వాటి జీవన విధానాన్ని డిస్టర్బ్ చేయడం అనేది మనకు మనకు ఒక హక్కులాగా అనుకోవడం అది చాలా దురదృష్టము. ఎందుకంటే ఏదైతే భూమి ఉందో, ప్రకృతి ఉందో అన్ని జీవరాశులకి సమానమైన హక్కు దానికుంది. సో, ఏదైతే వాయిస్ లేదో ఆ జంతువులకి గానీ, అక్కడున్న వృక్షాలకు గానీ వాటి యొక్క హక్కును కాలరాసే హక్కు ఎవరికీ లేదు. ఒకటి ఆ యూనివర్సిటీలో కూడా లాఠీ చార్జెస్ జరిగింది. మహిళలను కూడా కొట్టడం అయితే జరిగింది. అసలు ఎందుకు ఇంతగానం ఇంత దారుణానికి ఈ గవర్నమెంట్ ఒడిగడుతుందంటే ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా ఒక చిన్న పోరాటం నుంచి, చిన్న వ్యతిరేకత నుంచి అది పెద్ద స్థాయిలో వెళ్ళేదానికి ఆపటానికి ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది ఏ ప్రభుత్వమైనా కూడా. బట్ కానీ మొదటి నుంచి కూడా తెలంగాణ ఏదైతే పోరాటం ఉందో అది ఎంతో నాన్ వైలెంట్గా సాగిన పోరాటము. చాలా సోషల్ అంటే సివిల్ సొసైటీ ముందుకు తీసుకెళ్ళిన పోరాటం అది. కాబట్టి మీరు ఏ విధంగా దాన్ని అణిచివేసినా కానీ, ఎన్ని రకాలుగా అణిచివేసినా కానీ పౌర సమాజానికి సంబంధించిన ఏవైతే హక్కుల కాలరాత ఉందో ఒక సముదాయానికి సంబంధించి ఖచ్చితంగా వేరే సముదాయాలు వాటికి సాలిడారిటీగా వాళ్ళ వాయిస్ని ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటాయి. ఎట్లా చూస్తున్నా అభివృద్ధి పేరుట అక్కడ ఉన్న జీవరాశులకు కావచ్చు, లేకుంటే ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇట్లా నైట్ కూడా 24 గంటలు వర్క్ చేస్తూ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితిని ఎలా చూస్తా ఉన్నా? అభివృద్ధిగా నేను అస్సలు అభివర్ణించను దీన్ని. ఎందుకంటే ఆ 100 ఎకరాలు తీసుకొని ఐటీ కంపెనీ కట్టడం వల్ల కొంతమందికి ఉద్యోగాలు వస్తాయేమో కానీ పర్యావరణం ఏదైతే దెబ్బతింటుందో దానివల్ల పొల్యూషన్ ఏదైతే పెరుగుతుందో దానివల్ల చెడే జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్లస్ ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యతే. దాన్ని అక్కడ పెంచి వేరే తరలించి కూడా ఉద్యోగాలు ఐటీ కంపెనీ నిర్మించి కడిగించవచ్చు. ఇంకోటి ఏంటి, మైగ్రేషన్ ఎక్కువ పెరుగుతుంది. మెట్రోపాలిటన్ సిటీస్కి సమానం స్థాయిలో కాస్మోపాలిటన్ సిటీస్ కూడా పొల్యూషన్ పెరుగుతూ ఉంది. ఇదే విధంగా కానీ అడవులన్నీ కొట్టుకొని పోతే, సహజ వనరులన్నీ సిటీలోంచి తీసేసినట్టయితే పొల్యూషన్ పెరిగి మైగ్రేట్ అయ్యి వచ్చే వాళ్ళ సాంద్రత పెరిగి డెన్సిటీ పెరిగి ఒకలాంటి క్రైసిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన నల్లమల్ల పులిని, నేను నల్లమల్ల అడవి నుండి వచ్చానని చాలా సందర్భాల్లో చెప్పిండు. ఆయనకి ఎన్విరాన్మెంట్కి ఆయనకి ఇంకెక్కువ తెలిసి ఉండాలి. ఎందుకంటే నల్లమల్ల అడవుల్లో పెరిగిండు కాబట్టి. అంత తెలిసిన వ్యక్తి ఇంత మూర్ఖత్వంగా చేస్తూ ఉండడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటే ఏం చెప్తారు? అంటే పోరాటం చేసేటప్పుడు అందరూ చాలా అంటే ఆ స్పిరిట్తో చాలా మాటలు మాట్లాడతారు. ఆ స్పిరిట్లో ఉంటారు కూడా. ఆయన కూడా ఉన్నాడు, కాదని నేను అనను. బట్ ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఒక బాధ్యత ఉంటుంది వాళ్ళ మీద. ఆ బాధ్యతతోటి అంటే ఆ సమన్వయం కోల్పోయి ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో అది అటు ప్రకృతికి, ఇటు పౌర సమాజానికి, ఇటు సమాజానికి వ్యతిరేకించిన తీసుకుని అణచివేత విధానాన్ని మాత్రము అది ఒక పవర్ వచ్చినాకే అది కనబడతా ఉంది. సో, దయచేసి పౌర సమాజం యొక్క నిర్ణయాన్ని గౌరవించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటి అంటే ఉపాధి కల్పనలో తెలంగాణ గవర్నమెంట్ ముందు ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు కూడా ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఇచ్చాము. దానిలో విధంగా ఇలా అనేక కోణాలు చెప్పుకుంటా ఉన్నారు. ఇదేనా అభివృద్ధి అని అంటే, మళ్ళీ ఇది చూస్తే ఈ ఏదైతే ఉందో కొట్టివేయడాలు కానీ ఎలా చూస్తారు? అంటే మీకు జాబ్లు ఇవ్వడం కానీ, ఇక్కడ జాబ్ల కోసము అవి కొట్టివేయడాన్ని ఎలా చూస్తా ఉన్నారు? జాబులు ఇవ్వటం అనేది బాధ్యత అది యాక్చువల్‌గా. ఈ గవర్నమెంటే కాదు, ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు. ఖచ్చితంగా గవర్నమెంట్ బాధ్యత. ఎందుకంటే మేము కూడా ట్యాక్స్ పేయర్స్‌గా ఉన్నాం కాబట్టి సమాజంలో. ఆ ట్యాక్స్‌లో భాగం మాకు కూడా అధికారం ఉంది యాక్చువల్‌గా. దాని పరంగా గానీ ఏది బడ్జెట్ కేటాయించినా కానీ, ఏ ఉద్యోగాలు ఇచ్చినా అది మా హక్కుగా ఇస్తున్నారు. ఇవ్వాలి కూడా యాక్చువల్‌గా. దానికోసమని గవర్నమెంటు పాటించే ఏదైనా అసందర్భోచితమైన నిర్ణయాలు కానీ వాటిని కానీ వ్యతిరేకించకుండా పౌర సమాజంలో భాగంగా ఉండమని కాదు. సో, పౌర సమాజంలో భాగంగా ఎందుకు మార్జినలైజ్ గ్రూప్ ఉంటాయంటే, ముఖ్యంగా ఏదైతే మెజారిటేరియన్ వాయిస్ ఉంటుందో అది మైనారిటీస్ని ఎప్పుడు కూడా అప్రెస్ చేయడానికి ఉంటుంది. కాబట్టి మా సాలిడారిటీ ముఖ్యంగా హెచ్సియు విద్యార్థులకు కానీ ఈ డీఫారెస్టేషన్ వ్యతిరేకంగా. ఎందుకంటే మేమందరం మైనారిటీస్ గ్రూపీస్ ఏమంటున్నామంటే, ఒకవేళ ఈ రోజు ఇదే అయింది, రేపొద్దున ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా ఇంకొక బాధ జరగచ్చు, ఏదైనా ఆపరేషన్ అలాంటి నిర్ణయం కావచ్చు గవర్నమెంట్ తోటి. దానికి వీళ్ళందరి సంఘాలు కూడా మాకు సాలిడారిటీగా మొదటి నుంచి వస్తూ ఉన్నారు.
2014 నుంచి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నుంచి మాకు కూడా ఎక్స్టెండ్ చేస్తారని మేము అనుకుని ఆ ధైర్యంతో ముందుకు వచ్చాము. ఖచ్చితంగా ఏ ధైర్యం ఉన్నా ఎలా ఉన్నా కానీ ఇది వ్యతిరేక ధోరణి. ఈ ధోరణిని మీరు మాత్రము ఖచ్చితంగా కన్సిడర్ చేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఫైనల్ గా ఈరోజు మేధావులంతా ఇలా రౌండ్ టేబుల్ సమావేశం అయ్యారు. ఏంటి దిశానిర్దేశం, ఏ విధంగా ముందుకెళ్ళబోతాను? ఒకవేళ 400 ఎకరాలు ఇప్పుడు హైకోర్టు చెప్పినా వినట్లేదు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం అయితే జరిగింది కేసును. మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది? చాలా మతలబ్ నాన్ వైలెంట్ కార్యాచరణ ఉంటుందండి మాది. ఏదైతే నిరసన ప్రదర్శించాలో గవర్నమెంట్ ధోరణి పట్ల, అథారిటేటివ్ ధోరణి పట్ల ప్రస్తుతం హెచ్ఈ స్టూడెంట్స్ మీద ఏదైతే ఈ హింస జరిగిందో దీన్ని వ్యతిరేకిస్తూ ఇలాంటివి ఏదైతే నిరసన కార్యక్రమాలు ఉన్నాయో, చర్చా గోష్ఠులు ఉన్నాయో ఎక్కువగా ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి ప్రజలకి దీనివల్ల ఏం నష్టం జరుగుద్ది అనేసి ప్రజలలో ఒక పోరాటాన్ని మేము తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. అంటే వ్యతిరేకత కాదు ప్రభుత్వానికి, బట్ ప్రజలకు అర్థం కావాలి, పౌర సమాజానికి అర్థం పౌర సమాజం యొక్క బాధ్యత ఉంది ప్రజలకు అర్థమయ్యేలాగా. దానివల్ల వాయిస్ బిల్డప్ చేసి గవర్నమెంట్కి ఖచ్చితంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వినిపించే దాని విధంగా పనిచేయడానికి ఒక కార్యాచరణ. థ్యాంక్ యూ. చూసారు కదా, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తనకు వాళ్ళ వాయిస్ వినిపించేటట్టు ఖచ్చితంగా వాళ్ళ కార్యాచరణ ఉండబోతా ఉంది అనే విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు మేధావి వర్గం అంతా మరి ఇక్కడ సమావేశం అవుతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి దాని గురించి, భూముల గురించి జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, సీనియర్ వ్యక్తులు అయితే ఇక్కడ సమావేశం అవుతా ఉన్నారు. గవర్నమెంట్ కూడా వీళ్ళు వినతి పత్రాలు ఇవ్వబోతా ఉన్నారు. తర్వాత కార్యాచరణ ఉండబోతా ఉంది. అప్పటికి కూడా వినకపోతే ఖచ్చితంగా మేము ధర్నాలకైనా దిగుతామని కూడా మేధావర్గం చెప్తా ఉంది. కెమెరామెన్ రాకేష్తో